దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుట యందు విసుకక ఎందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మేలు చేయటానికి విసుకవద్దు అని చెప్తా ఉన్నారు. నీ ఎదుటివారు, నీ పక్కవారు, నీ పొరుగువారు, నీ ఇంటివారు వారు ఆపదలో ఉండి నీ దగ్గరికి వచ్చి చెయ్యి చాచుతున్నారా? అయితే వారికి నీకు తగిన మేలు వారికి చేసినప్పుడు, ఆ మేలు చేయటానికి నువ్వు విసుక్కోకుండా ఉన్నప్పుడు, ఆ మేలు పరలోకంలో విత్తబడి అది తగిన కాలం, అది నీకు ఏ కాలంలో నీకు అవసరమైనదో ఆ సమయంలో అది పంటగా వచ్చి నీ దగ్గర కోతగా అది కోయబడి ఆ ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. కనుక మేలు చేయటానికి నీకున్న దాంట్లో నేను అప్పులు చేసి ఇది చేసి ఏదో బీదలకని విధవరాలకని వాళ్ళకని ఇవ్వద్దు. నీకున్న దాంట్లో నేను ఇతరులకి ఏ మేలైనా, అది ప్రార్థనైనా కావచ్చు, అది సువార్తైనా కావచ్చు, అది వస్త్రాలైనా కావచ్చు, అది ఆహారమైనా కావచ్చు, అది ధనమైనా కావచ్చు. నీ తోటి వారు బలహీనముగా ఉన్నప్పుడు వారికి ఏదైతే అవసరమైనదో వారికి నువ్వు మేలు చేసినప్పుడు ఆ మేలు నీకు తగిన సమయమందు, నీకే సమయంలో అవసరమైనదో ఆ సమయంలో దేవుని యొద్ద నుంచి అది ఫలముగా నీ దగ్గరికి వస్తుంది. కనుక నీవు ఈ వాక్యాన్ని పట్టుకొని అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించి మేలు చేయుటకు విసుగుపోకుండా దేవుని వాక్యం పట్టుకొని వాక్యానుసారంగా నడువు. దేవుడు తగిన సమయమందు ఆయన నీకు ఫలాన్ని దయచేస్తారు. ఆమేన్.